ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో పేపర్ లీకేజీ వ్యవహారంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పరీక్షా పేపర్ లీక్లు వంటి నేరాలకు పాల్పడిన వాళ్లకు కఠిన శిక్షలు విధించేలా తీర్మానం చేయనున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడంతో పాటు కఠిన శిక్షలు, భారీ జరిమానాలు విధించేలా చట్టంలో మార్పులు చేయనున్నారు. ఇటీవల నీట్ పేపర్ లీక్ కావడంతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టుబడుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనకారులపై లాఠీ చార్జీలు, టియర్ గ్యాస్ ప్రయోగాలు జరిగాయి. పరిస్థితి ఉద్రిక్తతలకు దారి తీయడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. పేపర్ లీక్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఇవాళ కేబినెట్ భేటీలో మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు ప్రకటించారు. దీంతో ఇవాళ జరిగే కేబినెట్ మీట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఉత్కంఠంగా మారింది. విద్యార్థుల డిమాండ్ ప్రకారం ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయిస్తారా లేక ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటారా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.